సార్ అమాంతంగా సినిమా బడ్జెట్లు పెంచేస్తున్నారు పెద్ద నిర్మాతలు. వందల కోట్లు బడ్జెట్ దాటిపోయి అవన్నీ తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్ది, టికెట్ రేట్లు పెంచి, ఇవన్నిటి వల్లే ప్రేక్షకులు విసిగెత్తిపోయారు. అదేవిధంగా ఓటీటీలు గూడా వచ్చాయి. వారం రోజుల్లోనే, 10 రోజుల్లోనే వస్తుంది. అందువల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఒక్క ఏం మాట చెప్తారండి? అడుగుతా. సార్. ఇది నేను 10 సంవత్సరాల బట్టి ఇది వాగుతూనే ఉన్నాను వాగుడుగేలాగా. మీరందరూ మీలాంటోళ్ళు అందరూ నాకు అడుగుతూనే ఉన్నారు. అవును. ప్రేక్షకుడు అంటున్నారు. ప్రేక్షకుడి బాధ్యత లేదా? హ్మ్. ప్రేక్షకుడు ఆ రేటు పెరుగుతుందంటప్పుడు ఆ ఫ్యాను ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వచ్చు, ప్రభాస్ ఫ్యాన్ అవ్వచ్చు, బాలకృష్ణ ఏ ఫ్యాన్ అయినా అవ్వచ్చు. హ్మ్. మమ్మల్ని దాచుకుంటున్నారే ఫ్యాన్ అనేవాడు అభిమానించాలి తప్ప, మన ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి, పెళ్ళాం పెట్టిన ఆకలితో పెట్టి సినిమా టికెట్ రేటు కొనకూడదు. అది తెలీదా? మీరందరూ సినిమా చూడకుండా ఉంటే, మీరందరూ రూ. 2000 టికెట్ కొనకుండా ఉంటే, రూ. 1000 టికెట్ కొనకుండా ఉంటే, రూ. 500 టికెట్ కొనకుండా ఉంటే హీరోకి తెలిసొస్తది. నిర్మాతకు తెలిసొస్తది. డైరెక్టర్‌కి తెలిసొస్తది. ఓకే. మీరు ఎంత పెట్టినా కొంటున్నారు కాబట్టి ఆళ్ళు కూడా తీస్తున్నారు. ఓకే. ఒక్కటి అర్థం చేసుకోండి. మీలో మార్పు రావాలి. హ్మ్. మాలో మార్పు వచ్చేది కాదు. మీలో రావాలి మార్పది. ప్రజల్లో మార్పు రాకుండా రాజకీయ నాయకుల్ని ఏమి చేయలేం, సినిమా వాళ్ళని ఏమి చేయలేం. మీరు చూస్తున్నారు, మీరు ఫుల్ చేస్తున్నారు కాబట్టి, అభిమానం కొలది మీరు చూస్తున్నారు కాబట్టి, అభిమానం కొలది బట్టలు చించుకుంటున్నారు కాబట్టి, మేమేం యాక్ట్ చేసినా చూస్తున్నారు కాబట్టి మేము యాక్ట్ చేస్తున్నాం. రూ. 150 టికెట్ పెట్టమని మాకే కావాలా? మీరు అడగలేరా? మా ఇంటి కోసమా? నా కుటుంబం కోసమా? రూ. 500 టికెట్ వద్దండి, ప్రేక్షకుడు 2, 3 సార్లు సినిమా చూడాలి. మరి రూ. 150 టికెట్ పెట్టండి, మల్టీప్లెక్స్ రూ. 100 పెట్టండి. పేదవాడు కూడా మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూసి ఆరగించాలి. మా మల్టీప్లెక్స్లో పలానా మా ఊర్లో మల్టీప్లెక్స్లో సినిమా చూసాను చెప్పగలగాలి. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు సిటీలోకి వచ్చి మల్టీప్లెక్స్లో సినిమా చూసి చెప్పాలి అని అరుస్తున్నామే. ఇది 10 సంవత్సరాల నుంచి అరుస్తున్నామే. మీరందరికీ మీ జనాలందరికీ బాధ్యత లేదా? అడగరా? మాట్లాడరా? ఎంటర్టైన్మెంట్ చూడాలి. ఎంత దాకా చూడాలి? మనం ఆకలితో ఉన్నంత వరకు చూడకూడదు. మనం అది కూడా ఎంటర్టైన్మెంట్‌గానే చూడాలి. ఓకే. మీరు రూ. 2000 టికెట్ కొని ఆ రోజు మీ పిల్లలకి, మీ భార్యకి ఆకలితో పెట్టడం ఎంత దాకా కరెక్ట్? అభిమానం ఉండొచ్చు. శుతిమించిన అభిమానం ఉండకూడదు. ఓకే. అభిమానం ఉండవచ్చు. భార్య పిల్లల్ని ఆకలితో పెట్టి అభిమానం ఉండకూడదు. అది తెలుసుకున్న రోజు, అభిమాని అనేది తెలుసుకున్న రోజు, నాట్ ఓన్లీ ఎనీ హీరోస్, అప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి. ఇది నేను చెప్తేనో, మీరు వింటేనో కాదు. చాలామంది కిందన కామెంట్స్ పెడుతుంటారు. హ్మ్. పని పాట లేని బోగ్గాలు. హ్మ్. పని పాటు లేని బోగ్గాలు ఏం పెడుతుంటే, నట్టికుమార్‌కి పని లేదా టీవీతో మైకులు పెడుతూనే ఉంటారంట. రేయ్ బోగ్, నాకు ఉదయం లేస్తే వ్యాపారాలున్నాయి. నా భార్య బిడ్డలను చల్లగా చూసుకోగలుగుతున్నాను. నేను 10 మందికి, కొన్ని వందల మందికి నేను తిండి పెట్టగలుగుతున్నాను. ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలుగుతున్నాను. ఇస్తూ ప్రజల కోసం, శ్రేయస్సు కోసం, నా ఇండస్ట్రీ కోసం, నా కలమ్మ తల్లి నాకు తిండి పెట్టింది కాబట్టి, నేను కలమ్మ తల్లి కోసం ఏదో ఒకటి చెయ్యాలని నేను చేస్తానే తప్ప, టైం పాస్‌కో ఖాళీగా కూర్చొనే చేయట్లేదు. ఇది కిందన కామెంట్స్ పెట్టే బోగ్గాలకి ఇది చెప్తున్నా నా ఇంటర్వ్యూ. ఓకే. ఎందుకంటే ఈ మాట చెప్పానంటే, ప్రతివాడు ఖాళీగా కూర్చోరు. నువ్వు ఖాళీగా కూర్చొని కామెంట్ పెడుతున్నావు. నేను ఖాళీగా లేనిక్కడ. మీరు ఖాళీగా లేరు. ఈజ్ ద ఎంప్లాయ్. మీరు నెలంతా కష్టపడితే మీకు జీతం వస్తుంది. నాతో ఇంటర్వ్యూ చేస్తే. హ్మ్. నేను నెలంతా మీతో గంట ఇంటర్వ్యూ చేస్తే, నేను 18 గంటలు కష్టపడతా. 18 అవర్స్ కష్టపడితే 100 మంది జీతాలు నేను ఇవ్వగలుగుతున్నా. 100 మంది ఎంప్లాయ్‌మెంట్ చేసి నేను సంపాదిస్తూ 10 మందికి పెడుతున్నా. అందుకే ఖాళీగా లేను అని చెప్పడం కోసం. అంటే నా డైలాగ్ ఎప్పుడు కూడా ఉంటది. అవతల వాడి డైలాగ్ బట్టే నా డైలాగ్ ఉంటది. ఒరే నట్టి అంటే ఒరే అంటాను. ఏ డైలాగ్ తగ్గట్టు ఆ డైలాగ్. నట్టి కుమార్ శృతిమించకుండా స్మూత్‌గా ఉన్నాడు అనుకుంటే తప్పు. స్మూత్‌గా ఎప్పుడు ఉండను. ఎవరు ఇంటర్వ్యూ అవతలోడు డైలాగ్ అవతలగా చేస్తే ఆ డైలాగ్ ఉంటది. ఆ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే మర్యాద ఇచ్చడంలో నేనే మర్యాద రామన్నా, మర్యాద తీయడంలో కూడా నేనే మర్యాద రామన్నా. దాంట్లో నో డౌట్. ఎవరైతే ఫ్యాన్స్ యొక్క అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి బెనిఫిట్ షోస్ పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్పి దాని మీద ఒక వివాదం నడుస్తుంది. రేపు 'కల్కి' రాబోతుంది, 'దేవర' రాబోతుంది, పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటికి కూడా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తారా? ఎవరు చేస్తున్నారండి? అసలు ఎవరండి ఇచ్చింది అది? హ్మ్. ఐదుగురు 5% అసోసియేషన్‌లోనే అది ఎవరు 5గురు కూడా లేరు ఇక్కడ. హ్మ్. ఇక్కడ మొత్తం టోటల్ కుకట్పల్లి ఓనర్స్ ఉన్నారా? ఖైరతాబాద్ ఓనర్స్ ఉన్నారా? ముసాపేట ఓనర్స్ ఉన్నారా? మీకు అమీర్పేట ఓనర్స్ ఉన్నారా? లేకపోతే ఎక్కడ ఓనర్స్ ఉన్నారండి? ఎవరూ లేరు సార్ అక్కడ. ఉన్నది 5గురు. ఆ సుదర్శన్ థియేటర్ ఓనర్ ఒకడున్నాడు. ఆయన టికెట్ ఆయన ఈడ ఫస్ట్ ఆయనే ఏస్తాడు 12 లక్షలు. హ్మ్. 2000 టికెట్ ఆయనే అమ్ముతాడు. ఎందుకు సార్ మన అబద్ధాలు మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకుందాం. బెనిఫిట్స్‌లో మీరు కల్కికి ఎయ్యరా? పెద్దమ్మ తల్లి మీద మీరు ఒట్టేయండి మీరందరూను.
మేము సినిమా థియేటర్లో బెనిఫిట్స్ 12 5 ఇవ్వము, మేము 2000 టికెట్ అమ్మితే ఒప్పుకోము అని ఒక్కసారి మీరు పెద్దమ్మ తెలుగు మన ఇంట్లో అందరికి విలువైపోయి కదా, అవును. పెద్దమ్మ తెలుగు ఒట్టేద్దారండి మేము ఏ సినిమాకి కూడా బెనిఫిట్స్ 2000 టికెట్ ఇవ్వమని. సార్ ఫస్ట్ తెచ్చింది మీరు, పోలీస్ కమిషనర్ కంప్లైంట్, పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తప్పు, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిన తప్పు, ఓకేనా. దాన్ని సినిమా థియేటర్ వేయడం మీ తప్పు, అక్కడ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వడం తప్పు, 2000 రూపాయల టికెట్ అమ్మడం వాళ్ళ తప్పు. ఎవరికి వెళ్తుంది? ప్రొడ్యూసర్కి వస్తుందా, డిస్ట్రిబ్యూటర్కి వస్తుందా, ఎగ్జిబ్యూటర్కి రావట్లేదు. ఎగ్జిబ్యూటర్కి వచ్చేది 1,00,000 రెంట్, 50,000 అంటే ఆ ఒక్క షోకి. మీరు 2000 రూపాయల టికెట్ అమ్మితే ఆ డబ్బు అంతా ఎవరు చెల్లి? దళారి చేతికి వెళ్తుంది. దళారి దళారి దళారుల అంటాం. చేతులు. దళారి అంటాం. దళారి అంటే తెలుగులో బ్రోకర్ కూడా అంటాం. తప్పేం లేదు దాంట్లో, ఏ వర్డైనా వాడవచ్చు. ఎందుకంటే ప్రజల రక్తం తాగేవాడిని ఏ విధంగా మాట్లాడవచ్చు, బ్రోకర్ అనొచ్చు, దళారు అనొచ్చు. ఎవరినైనా అనొచ్చు ఆ మాట. ఎందుకో తెలిసి ప్రజల రక్తం తాగుతున్నారు వాడు. అవును. 2000 రూపాయల టికెట్ అంటే ఎవరు తింటున్నారండి? నిర్మాత తింటున్నాడా, డిస్ట్రిబ్యూటర్ తింటున్నాడా, ఎగ్జిబ్యూటర్ తింటున్నాడా? తినకుండా మనం 2000 తింటున్నప్పుడు అనమామేమో ఆ మాట. అది ఎవరు తెలుసుకోవాలి? మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు కూర్చోండి అక్కడ. టికెట్ గవర్నమెంట్ రేట్ ఆన్లైన్లో ఎంత ఉంది, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఎంత? నువ్వు అడగాలి. ఎందుకు అడగలేకపోతున్నావు? మీలో మార్పు రాందాక మేమేమీ చేయలేము. మీలో మార్పు వస్తే మేమేమైనా చేయగలుగుతాం, మీలో చైతన్యం వస్తే మేమేమైనా చేయగలుగుతాం. మా హీరో కోసం అభిమానం ఉండొచ్చు, మళ్ళా చెప్తున్నాను, మా హీరో అని ఉండొచ్చు, కానీ మీ హీరోకి డబ్బు రావట్లేదు, మీ హీరోయిన్కి డబ్బు రావట్లే, నిర్మాతకు డబ్బు రావట్లే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు రావట్లే. మీ డబ్బు ఎవరో దళారు చేతికి వెళ్తుంది. అది అది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోగలగండి ఫస్ట్. దాన్ని తెలుసుకొని గట్టిగా మీరు పట్టండి. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను కృష్ణ గారి ఫ్యాన్, ఉమ్. నేను కృష్ణ గారి ఫ్యాను. అలాగే అందరూ ఒక మొత్తం అసోసియేషన్లు ఉండేవి. ఉమ్. 8:30 షో మాకు ఫ్రీగా ఇచ్చేవారు. Fans. 8:30 షో మాకు ఫ్రీగా వచ్చారు. ఫ్యాన్స్కి 8:30 షో ఇచ్చేవారు. ఉమ్. 8:30 షో మాకు ఫ్యాన్స్కి ఇస్తే ఆ టికెట్ని మేము ఆ రోజుల్లో 100 రూపాయలు, 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్ని 100 రూపాయలకు మేము అమ్మి ఆ డబ్బునంతా జమేసి ఆ డబ్బుని మేము 50 రోజులు ఫుల్ బోర్డులు, 100 రోజులు ఫుల్ బోర్డులు, రికార్డులు సృష్టించేవారు. దండలు కటౌట్లకి వాడేవారు. ఆ డబ్బుని ఆ రోజు అసోసియేషన్లు, రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఆ రోజు అవును. కృష్ణ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా రిజిస్టర్డ్ అసోసియేషన్స్. అవును. ఆ డబ్బుని మాకు ఫ్రీగా ఇచ్చిన దాన్ని మేము అప్పచెప్పి ఆ డబ్బు తీసుకెళ్లేవారు. ఈరోజు షోలు బయట వాళ్ళు బ్రోకర్లకు అమ్ముతున్నారు. అవును. ఇది కరెక్ట్ కాదు కదా. ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు? ఆ పిచ్చితో ఫ్యాన్స్ దండలు వేస్తున్నారు, కటౌట్లు వేస్తున్నారు, ఆ డబ్బులంతా నాశనం అయిపోతున్నారు, అప్పుల పాలు అయిపోతున్నారు. అదే అంటున్నాను, ఒకప్పుడు మాకు మీరు షో ఇస్తే ఆ షోని ఆ డబ్బుని రిటర్న్ చేసి మీకు 50 రోజులు, 100 రోజులు, 35 రోజులు, 30 రోజులు రికార్డు ఒకటి, 100 రోజులు, 50 రోజులు రికార్డు ఒకటి, 100 రోజులు రికార్డు ఒకటి, ఇలాంటి రికార్డ్స్ ఉండేవి. ఉమ్. ఇప్పుడు ఏమున్నాయి రికార్డ్స్? ఫస్ట్ డే ఫుల్ అయితే రికార్డు, సెకండ్ డే ఫుల్ అయితే రికార్డు, థర్డ్ డే తీసేస్తే రికార్డు. ఓకే. అంటే ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందంటే డిజిటల్ రావడం వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ ఒకటేసారి షోలు పడిపోతున్నాయి. ప్రేక్షకులు చూసేది అంతే. ఆ ప్రేక్షకుడికి ఎక్కడ చూసినా షో కనబడుతుంది. అమీర్పేట కనబడుతుంది, ముసాపేట కనబడుతుంది, గోగుల్ కనబడుతుంది, కుకటపల్లి కనబడుతుంది, హైటెక్ సిటీ కనబడుతుంది, అవన్నీ దిక్కులా కనబడుతుంది. నడిచే వాక్బల్ డిస్టెన్స్లో థియేటర్ ఉంటుంది. ఒకప్పుడు మనం సినిమాకి వెళ్ళాలంటే ఆర్టీసీ ఎక్స్ప్రెస్కి వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే మనం అమీర్పేట వచ్చేవాళ్ళు. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే కుకటపల్లి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సందుకి థియేటర్లు ఉన్నాయి, ఈదికి థియేటర్లు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రేక్షకుడు డివైడ్ అయిపోయాడు, సినిమా కూడా డివైడ్ అయిపోయింది. కనుక మనం 100 రోజుల్లో చూడవలసిన జనం 1 డేలో చూసేస్తున్నారు, 2 డేస్లో చూసేస్తున్నారు, 3 డేస్లో చూసేస్తున్నారు. సూపర్ డూపర్ వస్తే రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు. సినిమా 30 రోజులు ఆడితే గొప్ప, 30 రోజులు ఆడితే 100 రోజులు 300 రోజులు ఆడినట్టు గొప్ప, 10 రోజులు ఆడితే 100 రోజులు ఆడినట్టు గొప్ప. ఈ రోజు ఉన్న పరిస్థితి అలాగ ఉంది. మనం నిజం ఒప్పుకోవాలి, అబద్ధాలు చెప్పడం కాదు. రికార్డులు భద్రకొట్టేస్తాం బాబు, ఈరోజు మీ రికార్డు ఎవరు భద్రకొట్టలేరని చెప్పి ఆయనకు ఫోన్ చేయడం కాదు. ఆయన నిజంగా ఆ హీరో కూడా తెలుసుకోగలగాలి, అసలు మనం రికార్డు భద్రకొట్టామా, మన రికార్డు భద్ర అయిపోయిందా అని తెలుసుకోగలగాలి హీరో. ఓకే. తెలుసుకొని ఎస్ మనం ఇక్కడ తప్పు జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది, ఉదయాన్నే మార్నింగ్స్ సూపర్ హిట్ కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదు. యావరేజ్ ఉందా, సినిమా బాగుందా, కలెక్షన్ ఎలాగుంది, 10 రూపాయల టికెట్ తెగితే సినిమా ఫుల్ అయిపోయిందని చెప్పడం కాదు. మొత్తం టోటల్గా షోలు 1400 మంది ఫుల్ సినిమా థియేటర్లు ఉన్నారా, లేకపోతే 200 మంది ఉన్నారా, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ నేను మాట్లాడుతున్న నిజాలు, కొంతమంది నచ్చకపోవచ్చు.